అసలు మీకు ఇప్పటికే ఒక డౌట్ రైజ్ అవ్వాలి. అదేంటంటే న్యూ ఇయర్ అనేది ఇయర్ స్టార్టింగ్ డే నుంచి మొదలవుతుంది. మరి మనం ఎందుకు ఉగాది అంటే మనకు న్యూ ఇయర్ కాబట్టి మార్చి నెల నుంచి చేస్తున్నాం? ఈ డౌట్ మీకొచ్చిందా? నిజానికి ఏంటంటే మనం ఇప్పుడు వాడుతున్న క్యాలెండర్ మన క్యాలెండర్ కాదు. ఇది బ్రిటిష్ వాళ్ళు మన మీద బలవంతంగా రుద్దిన గ్రెగోరియన్ క్యాలెండర్. మరి అలాంటప్పుడు మన భారతదేశానికంటూ ఒక క్యాలెండర్ లేదా అని మీకు డౌట్ రావచ్చు. ఉంది. అదే విక్రమ్ సంవత్ లేకపోతే విక్రమీ క్యాలెండర్ అంటారు. ఇది ఇప్పటికీ అమల్లోనే ఉంది. అంటే మనం ముహూర్తాలు చూసుకోవడం కానీ, దేవుడికి పూజలు చేయడంలో కానీ ఇలాంటి ఈ క్యాలెండర్‌నే మనం వాడతాం. ఇది ఎవరి పేరు మీద వచ్చిందంటే విక్రమాదిత్యుడు అనే ఒక గొప్ప మహారాజు పేరు మీద వచ్చింది. అంటే అతను శాకలను ఓడించే టైంలోనే ఇతని కాలాన్ని మొదలుపెట్టారనమాట. మన భారతదేశంలో ఏంటంటే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి పుడితే అతని పేరు మీద ఒక శకాన్ని మొదలు పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రీస్తు శకం అలాగా విక్రమ శకం మొదలుపెట్టారనమాట. విక్రమాదిత్యుడి పేరు మీద ఈ క్యాలెండర్ మొదలుపెట్టారు. అయితే ఏంటంటే ఈ విక్రమాదిత్యుడు క్యాలెండర్ ఏజ్ ఎంతంటే 2080 సంవత్సరాలు. కేవలం నేను మీకు హిస్టరీ పరంగా మాత్రమే చెప్తున్నాను.